నేను క్రీస్తు కొరకు మన ప్రభువును రక్షకుడునైన యేసే నామములో మీకందరికీ వందనాలు, శుభములు. బైబిల్ సజీవమైన గ్రంథం. అది నాతో మాట్లాడుతుంది. దానికి కాళ్ళున్నాయి, అది నా ముందు నడుస్తూ నన్ను నడిపిస్తుంది. దానికి చేతులున్నాయి, అవి నన్ను పట్టుకుంటాయి అంటూ మార్టిన్ లూథర్ గారు చెప్పినటువంటి మాట. దేవుని బిడ్డలారా, ఇది ఎట్లా సాధ్యము అనేది మనం గమనిస్తే, మార్టిన్ లూథర్ గారే కానీ మిషనరీల్లో అందరూ కూడా చాలా వరకు ఎక్కువగా పూర్తిగా దేవుని మీద, ఆయన వాక్యం మీద ఆధారపడి, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధలలో నాకు నెమ్మదినిచ్చింది. ఎందుకు ఇంతగా వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారంటే, వాక్యమే దేవుడు. మన ఫోటోలకి పటాలకి పూజలు చేయట్లేదు. మనలో చాలామంది ఏంటంటే, యేసు ప్రభుతో ఒక వాక్యం పెడితే యేసు ప్రభు బొమ్మ రావాలి. అక్కడ ఆ బొమ్మ వస్తేనే కానీ ఆ పెట్టిన వాళ్ళకి తృప్తి ఉండదు, ఆ చూసి వాళ్ళకి తృప్తి ఉండదు. అది విగ్రహారాధన అన్న సంగతి తెలిసిన అట్రాక్షన్ బొమ్మకు వస్తుందని చెప్పేసి భావిస్తుంటారు. వాక్యానికి విరుద్ధం అన్న సంగతి వాళ్ళు మర్చిపోతారు. ఇక మనం దేవుని వాక్యంలోకి వెళ్ళినట్లయితే కీర్తనల గ్రంథం 138:2 చూద్దాము. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదనంటూ. అలాగే 7వ వచనం చూసినట్లయితే, నేను ఆపదల్లో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు, నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. 139లోకి వెళ్ళినట్లయితే 5వ వచనం కానించి, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు, అట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు అని. 9వ వచనం, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకును, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటికి ఆకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. ఇంతటి మహోత్తరమైన వాక్యాన్ని తనకు ఆపాదించుకుని, ఇదిగో వాక్యమే కదా నన్ను నడిపిస్తుందని, అందుకే వాక్యానికి చేతులున్నాయి, కాళ్ళు ఉన్నాయి, అది నడుస్తుంది, నన్ను నడిపిస్తుంది, ఆ చేతులతో నన్ను పట్టుకుంటుందంటే దివారాత్రము దాన్ని ధ్యానించారు కాబట్టి అందులో ఉన్నటువంటి స్టఫ్, ఆ గొప్పదానం ఏంటి వాళ్ళు అందుకున్నారు. ఎందుకంటే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటున్నారు. వాళ్ళ రుచి చూసి మాత్రమే ఈ మాటలు చెప్పగలిగారు. దేవుడి మాటలను దీవించి కాపాడును గాక. ఆమేన్.